ఓకే. Yeah. సో ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇంతకు ముందుకు వేరే, ఇప్పుడు వేరే ఉంటుంది. కొంత ఫేమ్ వచ్చిన తర్వాత పర్టిక్యులర్‌గా మనల్ని చూస్తూ ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు మీరు బయటికెళ్ళినప్పుడు గావచ్చు, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు గావచ్చు, మిమ్మల్ని అన్న నాతోని ఒక సెల్ఫీ ఇవ్వండి మీరు అని చెప్పేసి అట్లా అడగడం గావచ్చు. అన్న నేను మీ పాట చూస్తున్నాను అట్లా అడగడం గావచ్చు. అడుగుతూ ఉంటారా? అప్పుడు ఏమనిపిస్తుంది? అవునవును. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు నేను వేరే సెలబ్రిటీలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఇలా 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 చూసేది. ఓకే. అబ్బా! మాకు ఒక ఫోటో ఇస్తే బాగుండు కదా ఆ! అని చెప్పేసి అసలు ఘోరం ఆ డేస్ అసలు. ఆ! అంటే నాకు చాలా దగ్గరలో కొన్ని కొన్ని జరిగినాయి. అంటే హ్మ్. ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో చేసినోళ్ళే హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు లైక్ వాళ్ళకి పెద్ద అంత అంటే నేను తక్కువ అంచనా వేయట్లేదు. హ్మ్. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తోపు అవును. ఓపెన్‌గా చెప్పాలంటే. వాళ్ళతో ఫోటో దిగాలని చెప్పేసి తహతహలాడుతుండే నేను. హ్మ్. అబ్బా! నేనెప్పుడు తీసుకుంటా వీళ్ళతో ఫోటోలని చెప్పి. హ్మ్. కానీ కొన్ని దగ్గరలో కొన్ని సార్లు ఇస్తా తమ్ముడు అని చెప్పేసి ఇయ్యకుండా వెళ్ళిపోవడాలు. తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపియడాలు. ఇవి చాలా జరిగినాయి ఓకే. నా లైఫ్‌లో. హ్మ్. అంటే అవి జరగడం వల్లనేమో నాకు ఒక ఇది జరిగింది. అంటే నాలో ఒక కసి పెరిగింది. హ్మ్. ఓకే. నువ్వు సరే నేను కూడా ఈ సెల్ఫీలు ఇచ్చే రేంజ్‌కి రావాలి. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు మీరు ఒకరిని సెల్ఫీ అడగడం పోయి మీతోనే వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇప్పుడు. యాహ్!